శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదాదేవి చరితామృతం నుండి పిచ్చివాడి భార్య చూస్తున్నాం. అనంతపు అద్భుత రుచిని కాస్త చవి చూసి ఆనందపూర్ణ కుంభాన్ని హృదయంలో పదిలిపరుచుకొని జయరాం బాటికి తిరిగి వచ్చింది శారద. సామాన్యుల దృష్టికి 7 నెలలకు మునుపు కామార్పు కూరుకు వెళ్ళిన అమ్మాయిలాగే కనిపించిందామె. కానీ ఆమెలో ఎన్నెన్ని మార్పులు! ఆ అద్భుత పురుషుడు, ఆయనతో సంసర్గము, ఆయన మాటలు ఎంత ఆనందమైనవి! కాలంతో పాటు నశించిపోని జ్ఞానానంద జ్యోతిని కదా ఆమెలో వెలిగించారు. జయరాం బాటికి వచ్చిన శారద దేన్ని అక్కడ క్రొత్తగా చూడలేదు. అదే ఇల్లు, అదే పచ్చిక బయళ్ళు, అదే మనుషులు, అదే ఆప్యాయత, చెలిమి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఆమెలో కాంతులేనితో ప్రకాశిస్తున్న ఆ జ్ఞానజ్యోతి వెలుగు పుంజాలు బాహ్య ప్రపంచంలోని సమస్తాన్ని ప్రకాశింపచేయడం వలన ఆమెకు అన్ని దివ్యమయంగా ద్యోతకమయ్యాయి. అన్యులనేవారు ఎవ్వరూ లేరు, అందరూ అంతా తనకు చెందినవే అనే భావన ఆమెలో అంకురించింది. ఈ ప్రపంచాన్నంతటినీ తన ప్రేమతో ఆదుకోవాలి అంటూ ఆమెను ప్రోత్సహించింది. అప్పటి ఆమె మనస్థితిని శ్రీ శారదానంద స్వామి ఎంతో అద్భుతంగా అభివర్ణించారు. ఏదో అమూల్య ఆనంద సంపద తనకు లభించిందనే భావన మాత్రం ఆమె హృదయంలో చెక్కు చెదరక నిలిచిపోయింది. హృదయంలోని ఈ పూరింపు వలన ఆమె ప్రవర్తన, మాటలు, పనులు అన్నింటిలో మార్పు వచ్చింది. ఇతరులు ఈ మార్పును పసిగట్టారా లేదా ఇతమిత్తంగా చెప్పలేము. ఈ మార్పు ఆమెలో సంచలనానికి బదులుగా శాంతిని ప్రసాదించింది. ఆర్భాటానికి బదులుగా గాఢమైన చింతనాసల్ని రేకెత్తించింది. స్వార్థానికి బదులుగా నిస్వార్థ ప్రేమను ప్రకాశింపజేసింది. తనకంటూ ఉన్న కోరికలన్నింటినీ మనస్సులో నుండి నిర్మూలించి ప్రజల పట్ల కారుణ్యం వహించి వారి దుఃఖాలను తనవిగా భావించి కరుణాస్వరూపిణిగా ఆమె రూపుదిద్దుకుంది. హృదయంలో పొంగి పొర్లుతున్న పరమానందం కారణంగా శారీరక బాధలు ఆమెను ఏ విధంగానూ బాధించలేదు. ఇతరుల పట్ల తాను కనబరిచే ప్రేమ, ఆప్యాయతలు వారి నుండి తనకు లభించకపోయినా ఆమె బాధపడేది కాదు. దొరికిన దాంతో తృప్తిపడి ఎల్లప్పుడూ అంతర్ముఖురాలై తన పుట్టింట వసిస్తూ వచ్చింది శారద. ఒక్క మాటలో చెప్పాలంటే శారదకు తాను ఎవరు, తన లక్ష్యం ఏంటి అనే విషయాన్ని గురించిన ఆత్మజాగృతి కలిగింది. తను కేవలం పుట్టి మరణించే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. తన జన్మ ఒక సాధారణమైన సంఘటన కూడా కాదు. అందుకు ఒక సార్థకత ఉందనే విషయం ఆమెకు స్పష్టంగా తెలిసింది. గురుదేవులు ఆమెతో వ్యవహరించిన రీతి, బోధించిన సత్యాలు మొదలైనవన్నీ ఆమెకు ఆ విషయాన్ని గుర్తు చేశాయి. కానీ వివరాలు ఏమీ తెలియరాలేదు. దీన్ని అర్థమయ్యేలా చేసి తనకు యుక్తమైన దారిని చూపగలిగేవారు గురుదేవులు మాత్రమేనని ఆమెకు బాగా అవగతమైంది. అందువలన ఆయన్ని కలుసుకోవాలనే ఉత్సుకత ఆమెకు అప్పుడప్పుడు కలిగేది. ఆయన సాన్నిధ్యంలో గడిపిన రోజులు, ఆ ఆనందానుభవము ఆమెలో చెరిగిపోని ముద్ర వేశాయి. లౌకిక రాహిత్యమైన ఆ పరమానందాన్ని మళ్ళీ చవి చూడాలని ఆమె మనస్సు ఉవ్వులూరింది. దాంతో దేహము జయరాం బాటిల్లో ఉన్న ఆ మనస్సు మాత్రము గురుదేవుల పాదపద్మాలంబ్రోలనే వ్రాలి ఉన్నాయి. ఆయన్ని చూడాలి, ఆయన వద్ద కూర్చోవాలి అనే ఆరాటము, తపన ఆమెలో చెలరేగాయి. ఎంతో ప్రయత్నంతో తన్ను అదుపులో ఉంచుకోగలిగింది. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇంత ఆప్యాయత చూపి అభిమానించిన ఆయన నన్ను ఎన్నటికీ మరవలేదు. తగిన సమయం వచ్చినప్పుడు నన్ను ఆయన వద్దకు రప్పించుకుంటారు అంటూ శారద తన్ని తాను సమాధానపరుచుకునేది. ఇలా రోజులు గడవసాగాయి. ఆమె కూడా విశ్వాసాన్ని సడలించక గురుదేవులు తన్ని రప్పించుకునే ఈ శుభదినం కోసం ఆతురతో ఎదురు చూడసాగింది. ఇలా 1-2 రోజులు కాదు, 1-2 నెలలు కాదు, 4 సుదీర్ఘ సంవత్సరాలు దొర్లిపోయాయి. శారద ఇప్పుడు 18 ఏళ్ల యువతి. పిలుపు కోసమని ఎదురు చూస్తున్న తరుణంలో శ్రీరామకృష్ణులకు పిచ్చి పట్టింది అనే పిడుగు లాంటి వదంతి వ్యాపించింది. వదంతులు గాలి కన్నా వేగంగా వ్యాపిస్తాయి కదా. కుప్పకూలిపోయింది శారద. తన్ని తాను సంభాళించుకునే లోపుగానే ఈ విషయం గ్రామమంతా ప్రాకిపోయింది. అదుగో పిచ్చివాడి భార్య అంటూ ఎగతాళి చేశారు కొందరు. విన్నావా సంగతి? శారద భర్తకు మచ్చడిందంట అంటూ పరోక్షంగా నవ్వుకుంటూ కేరింతలు కొట్టారు కొందరు. అయ్యో నీకా ఇలాంటి పరిస్థితి అంటూ సంతాపం నటిస్తూ కొందరు ఆనందించారు. మొత్తానికి శారద తన ముఖం బయట చూపించలేకపోయింది. రోజంతా ఇంట్లోనే గడవసాగింది. కానీ ఎన్ని రోజులు ఇలాగా? ఆమె సాంత్వన కోసమని వెళ్లే చోటు భాను అత్త ఇల్లు మాత్రమే. మండుటెండలో చల్లని నీడలా శారదకు లభించింది భాను అత్త. రాత్రి ఎంతటి భయంకరమైనదైనా సరే అది శాశ్వతం కాదు. సూర్యోదయం అనేది
వచ్చే తీరాలి. అలాగే గ్రామ ప్రజల అవహేళన శారద జీవితంలో ఏర్పరిచిన శోకమయ పరిస్థితి కూడా తప్పకుండా తొలగిపోతుంది అంటూ ప్రతిసారి శారద తనను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా నచ్చ చెప్పేది ఆ వృద్ధురాలు. ఆమె ఇంటి వసారాలో శారద గుడ్డపరుచుకొని విశ్రమించేది. భానువత్త ఒక అసాధారణమైన వ్యక్తి అనే చెప్పాలి. సరళ మనస్కురాలైన ఆమెకు శారద రామకృష్ణులు పార్వతీ పరమేశ్వర్లాగే కనబడ్డారు. గ్రామస్తుల అవహేళనతో విసిగిపోయే శారదకు సాంత్వనమివ్వడంతో పాటు తన అమ్మాయి స్థితిని చూచి బాధపడుతున్న శ్యామసుందర్ని కూడా అన్నయించేది. ఇదిగో చూడండి, మీ అమ్మాయి సామాన్యురాలు కాదు. మీ అల్లుడు కూడా అంతే. పరమేశ్వర్ని పిచ్చివాడని, శ్మశానంలో వసించేవాడని పరిహసించింది లోకము. లేడీ లాంటి తన అమ్మాయిని ఆయనకిచ్చి వివాహం చేశాను అంటూ మీలాగే ఆక్రోశించింది ఉమాదేవి తల్లి. కానీ తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది? పిచ్చివాడిగా పరిహసింపబడిన వ్యక్తి నిజానికి లోకానికే అధినాయకుడు, ఉమా ప్రపంచానికే అధినాయకి అని విన్న ఆమె తల్లి ఎంతగా మురిసిపోయిందో. మీ పరిస్థితి కూడా అలాగే కాబోతోంది చూడండి. ఇలా శ్యామసుందరితో మాత్రమే కాకుండా గ్రామస్తులతో కూడా చెప్పేది భానువత్త. కానీ పట్టించుకునే నాదుడు ఎవడు? కానీ శారద ఆమె ఇవన్నీ వినే స్థితిలో లేదు. ఈ వార్త నిజమై ఉంటుందా అనే ప్రశ్న ఆమెను వేధించేది. క్రితంసారి ఆయన్ని కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా స్మృతి పదంలో మెదిలాయి. ఎంత తీయని జ్ఞాపకాలు! ఆయన మాటలు, వేడుకలు, వినోదాలు, ఆయన అనుగ్రహించిన ఆనందపూర్ణ కుంభము, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కనిపించిన ఆ పవిత్రమైన ప్రేమ, ఇవన్నీ అబద్ధమవుతాయా? చేతన స్వరూపుడైన భగవంతుని గురించి చింతించి చింతించి చైతన్యమయంగా మారిన ఆయనకు మతి చెడుతుందా? అసాధ్యము, ముమ్మాటికి అసాధ్యమని ఆ మనసు చెప్పింది. ఎలాగా? ఆయనకు పిచ్చి అనడం కట్టు కదా. బహుశా ఆయన శరీరారోగ్యం దెబ్బతిని ఉంటే అక్కడ ఆయన సాన్నిధ్యంలో ఉండి వారికి పరిచర్లు చేయడమే భార్యగా నా కర్తవ్యం. అంతేకాకుండా దీన్ని ఒక సాకుగా చేసుకొని ఆయన వద్దకు వెళ్ళాలి అని తీర్మానించుకుంది శారద. కానీ లజ్జాస్వరూపిణి అయిన శారద తన భర్త వద్దకు వెళ్ళాలని కోరికను ఎలా వ్యక్తపరచగలదు? ఎవరితో చెప్పగలదు? అందువలన తగిన తరుణం కోసం నిరీక్షించసాగింది. ఆ తరుణం తొందరగా వచ్చింది. 1872 మార్చి. డోలా పూర్ణిమ పండుగ దగ్గరకు వస్తోంది. ఆ రోజు గంగా స్నానం చేయడం అనేది విశేషము. చాలా దూరం నుండి కూడా ప్రజలు గంగా నదికి అభిముఖంగా వెళతారు. జయరాంబాటి నుండి పలువురు స్త్రీలు కలకత్తాకు వెళ్ళనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణేశ్వరం వెళ్ళాలని తీర్మానించింది శారద. ఈ విషయము ఒక స్త్రీ ద్వారా తండ్రికి తెలియచేసింది. కుమార్తె మనసును అర్థం చేసుకున్న రామచంద్రుడు ఎందుకు, నేనే వెళ్ళి వదిలిపెట్టి వస్తాను అంటూ తాను బయలుదేరాడు. నిర్ణయించుకున్న రోజు తండ్రి, తనయులు, ఇతర యాత్రికులతో పాటు బయలుదేరారు. పల్లకి ఏర్పాటుకు స్తోమత లేనందువలన కాలినడకే శరణ్యమయ్యింది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.